చూస్తే దిగులైతుంది. అయితే ఏం చేసే కైలే తప్పేలే మాకి. అంటే ಎಷ್ಟು ఊరుస్తావురో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చి థర్స్డే లాగు. డేట్ వచ్చి 29 మే. ఈ పొద్దు మా ఊర్లో చాలా పూజలు అంతా జరుగుతాయి. నేను పోవాలా, బాగా మింగల. దానికి లేచి చాలా ప్రిపరేషన్స్ చేసుకున్నారా ఫ్రెండ్స్. ప్రిపరేషన్స్ చేసుకున్నారా ఇప్పుడు చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఫస్ట్ నా కూతురుకి టిఫిన్స్ వేసి తురిమిస్తాము అని చెప్పేసి ప్లాన్స్ వేస్తుంది ఫ్రెండ్స్. దానికి శనగీతలు వేసుకుంటున్నాయి, దోసకాయలు ఇస్తాం ఇవ్వద్దు అనుకుంటున్నాయి. రాత్రి టిఫిన్ బాక్స్ అంతా తోమ పెట్టింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పునుసు చేస్తే నువ్వు ఏం చేసిండారు అంటే ఎంత కోపం వస్తుంది. ఎంత పునుసు చేసినాను ఈవుడు దోసలు కాల్చాలా, దానికి రండా మీకి చూపిస్తా ఎట్లా కాల్చాలా అనేసి. పొయ్యి మీద పెనం పెట్టండా, ఆమెకు ఒక ఎర్రగడ్డ ఎత్తుకండ, అర్థం కట్ చేయండి, ఒక గింత నూనె ఇడండ, ఆమెడికి ఎర్రగడ్డని నూనెని బాగా తిక్కండ. ఆంటికి ఒక గంటే పిండెత్తుకొని బాగా పోసి రౌండ్గా తీడండ. రౌండ్గా రావాలా, రౌండ్ షేప్ లేదంటే తినేకయ్యలదో. నేను ఇవిడే చెప్పినాను, ఆమెకి అది దోశ కాదు, అదేమో నాకు తెలియదు. దానికి రౌండ్గా చేసుకొని ఇట్లా మీ హస్బెండ్కి పెట్టండ. మీ హస్బెండ్ కూడా భలే మిమ్మల్ని పొగుడతాడు ఫ్రెండ్స్, పొగుడతాడు. నిజం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా కూతురు ఫస్ట్ డే. నా కూతురు నీకు కాయ చెప్తా ఉంది. ఇంకొక బిడ్డని పిలిస్తే ఏపో వ్యాన్ వచ్చేపో, నువ్వు ఒకటి ఆవిడ వీడియోలు తీస్తావు అని తిడుతుంది. ఆమెకి వ్యాన్ వస్తూ ఉంది, పోయాకే ఏం వెనక్కి ముందుకు చూస్తారు. నువ్వు కలా ఫ్రెండ్స్ పద అనేసి. నాకు ఫస్ట్ డే బిడ్డను తరిమేసి నేను వీడియోలు చేస్తామని నాకు ఎగ్జైట్మెంట్. ఇవి పోనే పోవు ఆయనకి ఇట్లనే ఇట్లా పట్టి స్కూల్కి తరుముతుంది ఫ్రెండ్స్. ఎట్లా స్కూల్ పంపించేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఈ మూలు వెళ్ళి అది క్లీన్ చేయాలా. చూడండి, సింక్ నిండా ఉన్నాయి సామాన్లు. ఇంట్లో తోమలా. అండ్ ఈ స్టవ్ని ఇదంతా ఈ సెల్ఫ్నంతా క్లీన్ చేసుకునేదా. ఆమెటికి ఇల్లు చూసి ఇండ్లు చూస్తే నా పని అయ్యా అంత అయిపోద్దు. చూడండి ఎట్లుంది. ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ని ఇవన్నీ అంతా క్లీన్ చేసేసి చూడండి సామాన్లు అంతా తోమేసి. అయ్యో తెలుసుకుంటేనే ఏడుపు వస్తుంది. చూస్తే దిగులైతుంది. అయితే ఏం చేసే కైలే తప్పేలే మాకి. ఫైనల్గా మూడింట్ల అంతా క్లీన్ చేసింది ఫ్రెండ్స్. చూడండి చేసి ఇదంతా క్లీన్ చేసి సామాన్లు అంతా క్లీన్ చేసి దాంట్లో వేసి చూడండి స్టవ్ కూడా క్లీన్ చేసేసి నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసి ఉజ్జేసి ఇప్పుడు వదిలి తిందామా అని చెప్పేసి ఎత్తుకున్నాను సార్. సింక్లో ఏం సామాన్లు లేదు. ఇప్పుడు ఇది తినాలా. ఇది దోశ ఒకటే మిచ్చిపోయిందే, దాన్ని నేను వేసుకుని తింటాను. అన్నం చేసినాను, అన్నం అయింది. అన్నం మధ్య పోసుకొని కలుపు చేస్తాము మేము. ఇట్లే ఏం చేసే కయ్యలే ఫ్రెండ్స్. అందరూ తిన్నాక మిగిలింది నేను తినేది. చూడండి ఫ్రెండ్స్, దోశ చట్నీ చేసింది, శనగీతల చట్నీ. మీరేమన్నానండా ఉడుక తింటే బాగా దోశలు చట్నీ ఆరిపోయిందే. మామిడికాయ కోసిండే మా గౌడు, అది ఎత్తుకొని వస్తుంది తిందామని. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తాను, చక్కగా ఉంది. నిజంగా భలే బాగుంది ఫ్రెండ్స్. చట్నీ సూపర్. దాని చేతిలో మామిడికాయ. ఇవి మామూలుగానే కాయలో పెడితే పులుసు, ఇవి తింటే తీసుకోంటాయి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 o'clock అయిపోయింది ఫ్రెండ్స్. వాన వచ్చినట్లుంది. చూడండి మాడలు. మా బెంగళూరు వెదర్ ఎప్పుడు ఇట్లే, మా సజ్జాపురం వెదర్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది.
ఎవడు మాడ మూసుకుంటుందో ఎవడు ఎండకాస్తుందో ఏమీ తెలుసారా ఫ్రెండ్స్. నిజంగా ఇప్పుడు ఇవంతా ఎత్తుకొని పోయి మడకేయాల బట్లు. ఇది నా పని. ఇప్పుడు నీళ్ళు పోసుకొచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఊర్లో పూజ ఉంది చూడండి ఎట్లున్నానని చెప్పేసి. అయ్యో ఇంకా కొంచెం ఎడిటింగ్ పని కూడా ఉంది. ఎంత చేస్తాను మా హస్బెండ్ తిడుతూనే ఉంటాడు, అవుడు చేస్తూనే ఉంటాను. నాకేమో ఒక పిచ్చి వీడియోలు చేసేది, ఏం చేసేది ఏమో. వ్యూస్ పోయాలే, ఫాలోవర్స్ వచ్చాలే, సబ్స్క్రైబర్స్ వచ్చారు. అయితే నేను మాత్రం ఈ వీడియోస్ చేసేది నిలిపాను. ఏమిటండి మీరు మాట్లాడేది? చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయి చౌడేశ్వరి టెంపుల్కి పోతా ఉండాను. మీకు అంతా చూపిస్తాను రాండా. మా ఊళ్ళో ఫుల్ డెకరేషను. ఏం ఫంక్షన్ అయినా కానీ చౌడేశ్వరి టెంపుల్లో మాత్రం సూపర్గా చేస్తారు ఫ్రెండ్స్. నిజంగా సెకండ్ మాటే లేదు. చూడి ఇదే దేవస్థానము ఎంట్రన్స్కి వస్తుంది చూడండి. ఇక్కడ వీణ పెట్టినారు వాయించేది. దాని వెనక్కి చౌడేశ్వరి విగ్రహ దేవుని కూడా పెట్టినారు చూడండి. ఇది గోపురం ఉంది. ఇది ఆమెకి నేను మొక్కొని లోపలికి పోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే చౌడేశ్వరి దేవి. నేను ఆరిజెంటల్గా తీసింది, దానికే మీకు చూపించాలని చెప్పిస్తున్నాను. సర్కస్లు చేసి ఈ తర్వాత చూపిస్తూ ఉన్నాను. నేను ఇన్స్టాకి అని చెప్పి తీసింది చూడండి. ఇప్పుడు నీట్గా కనిపిస్తాను కదా మీకే. ఆమెటికి దేవుణ్ణి మెరగనెత్తకపోతా ఉంటారు. అది వీడియో చూస్తాము అంటే తీసేకి ఫ్రెండ్స్. అంతా నన్ను ఈ పక్కల సైడ్లో నూకేసిందో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఏమీ కనిపిస్తలేదు, అదేమో చూడాలి మాత్రం కనిపిస్తూ ఉంటాయి చూడండి. జనం ఎక్కువగా ఉన్నారు కదా, చూడండి. ఇదే కళ్యాణి. దీని లోపల పెట్టింటారు ఫ్రెండ్స్ దేవుణ్ణి. ఆ దేవుని యూత్లకి ఎత్తుకొని వచ్చి ఆమె గుడి చుట్లు రౌండ్లు వేసి ఆమెకి ఎత్తుకొని పోయి లోపల పెట్టి పూజ చేసేది. అయితే మా ఊరోళ్ళు నన్ను ఇళ్ళే ఫ్రెండ్స్ ముందుకు పోయి చూస్తాము వీడియో తీస్తాము అంటే ఏం చేసేది అని చెప్పేసి గుడిని తీసుకొని వచ్చేసింది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చూడండి మా ఊరోళ్ళకి ఎంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉండరు ప్రవచనాల్ని. నిజంగా మీకు ఎట్లా కనిపిస్తూ ఉందో నాకు మాత్రంకి వీళ్ళంతా భిన్న ప్రవచనాలు అయితే భోజనానికి పోతామో అన్నట్లు ఉందారు అనిపిస్తుంది. ఊరికే చెప్పొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఖుషి మా ఊర్లో ಎಷ್ಟು ಉರ್ಸ್ತಾವ್ರ ಭಗವತ್ನ ನೋಡಿ. కొంచెం తేడాగా కనపడుతున్నావే. చూడండి ఫ్రెండ్స్, ఇది హోమక్ అంతా రెడీ చేసినారు చూడండి. ఎంత బాగా చేసినారు చూడండి. కలశాలంతా పెట్టి ఇది రేపు హోమ చేసి పూజ చేసి చేస్తారు చూడండి. ఇప్పుడు ముగ్గులంతా పోసి అరేంజ్మెంట్ చేసినారు ముందు దీని ఇది. రేపు ఇంకా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మీరు అందరూ చూడాలి. హోమాలంతా జరుగుతాయి ఫ్రెండ్స్. చూపిస్తాను ఉండండి రేపు లాగ్లా. అంతే ఫ్రెండ్స్, తినేదంతా తినేదాన్ని వీడియో చేయలేదు. అక్కడ ఫోన్ ఉండలే, ఫోన్లో ఛార్జింగ్ ఆపేసిండే దానికి. చూడండి మా ఊరు రాదమ్మ చెప్తుంది మీకు. చూడండి ఒక లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లాగ్ ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి. పోతా ఉండను. బాయ్ బాయ్. రేపు లాగ్లో మీట్ చేస్తాం. బాయ్ బాయ్, టాటా.